నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. చాలా వరకు అంటే చాలా మందిలో ఏంటంటే డౌట్స్ ఉంటాయి. ఏంటి మనకి హైదరాబాద్లో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్ అని ఉంటాయి కదా. సో ఈ జోన్ అంటే ఇటు సైడ్ పెడితే ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచిది. ఇప్పటివరకు అయితే హైదరాబాద్లో వెస్ట్ జోన్ మాత్రమే చాలా అంటే పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి పెరిగాయి. కాకపోతే ఈసారి ఏంటంటే నార్త్ ఈస్ట్ జోన్స్లలో మరి పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా? సో ఇది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేటర్ అనమాట. చాలా వరకు తను ఒక గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజంగా ఉన్నారు. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. తను ఎవరో కాదు, ఫౌండర్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అనమాట. తన పేరు వచ్చేసి, ఆ సార్ పేరు వచ్చేసి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పటివరకు చూస్తుంటే హైదరాబాద్లో వెస్ట్ జోన్ ఇట్ సైడ్ మాత్రమే ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ మాత్రమే చాలా వరకు అంటే పెట్టిన వాళ్ళకి చాలా వరకు పెరిగింది. కానీ ఇప్పుడు కూడా చూస్తే నార్త్ ఈస్ట్ జోన్స్లలో పెడితే ఒకవేళ పెరిగే అవకాశం ఉందా లేదా? ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు అయితే పెరగలేదు. అసలు ఎందుకు పెరగలేదు మరి? సీక్రెట్స్ అన్ని మధ్యలో ఓపెన్ ఫారంలో అడగమ్మా. నేను ఎండి గారితో మాట్లాడి నీకు ఒక షోకాస్ నోటీస్ ఇప్పిస్తా. ఎందుకు సార్? ఇలాంటి వద్దు సార్ ప్లీజ్. మరి నీ సొంత డౌట్లు అడుగుతున్నావా లేకపోతే పబ్లిక్ కావాల్సిన? పబ్లిక్దే సార్. ఇది నేను ఎందుకు అడుగుతాను సార్ సొంతవి? ఇది జస్ట్ చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి సార్. నాకు కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి, మన ఛానల్లో పెట్టారు. యాక్చువల్లీ ఏ ప్రదేశం అయినా గ్రో అవ్వాలి, డెవలప్ అవ్వాలి అంటే ఒక రీజన్స్ ఉండాలి. ఇప్పుడు వెస్ట్ జోన్ పెరిగింది అని మీరు చెప్పారు, మీకు మంచి అవగాహన ఉంది కాబట్టి చెప్పేశారు. నార్త్ జోన్ పెరగలేదు అన్నారు, అది కూడా కరెక్టే. ఎందుకు పెరగలేదు అని అడగడం, నేను చెప్పడం కరెక్టే. ఇప్పుడు నేను చెప్పితే ముందుకెళ్తే గొయ్య, వెనక్కి వస్తే నెయ్య. కానీ మాలాంటి వాళ్ళ కోసం మీరు చెప్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సార్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ ఎక్కువైపోయారు. వాళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం వాళ్ళకి. సో మీరు చెప్తే వాళ్ళు ఒక ముందు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది సార్. వెస్ట్ జోన్లో పెరగడానికి మనం గత అనేకమైన సందర్భాల్లో మాట్లాడుకున్నాం. దేర్ ఆర్ 10 రీజన్స్. అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, ఇండస్ట్రీ వైజ్ కానీ, ఎంప్లాయ్మెంట్ వైజ్ కానీ, ఇవన్నీ కూడా దోహదపడి పెరిగింది. గవర్నమెంట్ ఫోకస్ కానీ, దాని మీద ప్రత్యేక స్పెషల్ ఫోకస్, మీరు టీవీలో కూడా స్పెషల్ ఫోకస్ అని పెడుతుంటారు ఏదో టాపిక్స్ మీద. సో దానివల్ల పెరిగింది. ప్లస్ IT ఎంప్లాయ్మెంట్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది వెస్ట్ జోన్కి. అదేవిధంగా మీరు ఈస్ట్లో డెవలప్ అవ్వడానికి యాదగిరి గుట్ట మనం డెవలప్ చేసింది తప్ప ఇంకేమైనా మీకు తెలిసిన విషయాలు ఉన్నాయి అక్కడ? లేవు. అట్లనే నార్త్లో కూడా జీనోమ్ వ్యాలీ అనేది పెట్టారు తప్ప ఇంకేం లేవు. సో అనుకున్నంత పరిమాణంలో గ్రోత్ అనేది జరగలేదు అనేది వాస్తవం. కానీ పాజిటివ్ శుభవార్త ఫర్ ఇన్వెస్టర్స్ అంటే ఫ్యూచర్లో మాత్రం పెరగబోతున్నాయి. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లుక్ ఈస్ట్ అనే కాన్సెప్ట్ మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాము. ఆ లుక్ ఈస్ట్ అనే దాంట్లో మెగా ప్లాన్ ఏమని చెప్పారు, ప్రణాళిక అంటే స్పెసిఫిక్గా మెట్రో కానీ, ఇప్పుడు చౌటుప్పల్ దాకా ప్లాన్ చేస్తారు. RRR పాయింట్ కూడా అక్కడ టచ్ అవుతుంది. ఇటు షాద్ నగర్, అటు చౌటుప్పల్, ఇటు సంగారెడ్డి దగ్గర అన్నీ. సో ఇవన్నీ కూడా గ్రోత్ పరిణామాలు. ఒకటి మెట్రో, రెండోది RRR, మూడోది కొన్ని ఇండస్ట్రీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇవి ప్లాన్ చేయమని ఆదేశాలు ఇవ్వబట్టాయి. దానికి అంటే అది ఇచ్చారంటేనే స్టార్ట్ అవ్వదు. కాకపోతే వెస్ట్ జోన్లో అవుతున్నంత స్పీడ్గా ఇప్పుడు అవ్వదు. అందుకనే రేట్లు అక్కడ బాగా తక్కువ ఉన్నాయి. మీకు ఇప్పుడు వరంగల్ హైవే కానీ, మీరు విజయవాడ హైవే కానీ తీసుకుంటే రేట్లు పెద్దగా లేవు. రామోజీ ఫిలిం సిటీ తప్ప ఆ రోడ్లో ఎక్కడి వరకు పెరగలేదు కదా. ఇప్పుడు ఇబ్రహీంపట్నమును తురకపల్లి, ఇబ్రహీంపట్నంకి పైలట్ ప్రాజెక్ట్గా చేయమన్నారు సాటిలైట్ టౌన్షిప్. అదేవిధంగా నార్త్లో ఇంకా ప్లానింగ్ స్టేజ్లో ఉంది. అది కూడా ఐ థింక్ ఈస్ట్ తర్వాత నార్త్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సౌత్లో మీరు చెప్పింది 100% కరెక్ట్ కాదు, బట్ కొంతవరకు గ్రోత్ జరిగింది సౌత్లో. మొన్న ఫార్మాసిటీ తీసేయడం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది. తుక్కుగూడ వరకు ఆల్రెడీ బాగా హైప్స్ ఉన్నాయి, రేట్లు అంతా 60, 70, 80,000 అమ్ముతున్నారు తుక్కుగూడలో.
దాని తర్వాత వచ్చేది మీకు కందుకూరు, యాచారము, కడతాలు, అమంగలు, కలవకుర్తి ఈ రోడ్లు ఉన్నాయి. సో అది టెంపరీ గ్యాప్. ఒకసారి 6,000 acresలో గ్రీన్ సిటీ, మెగా గ్రీన్ సిటీ ప్లాన్ చేయమని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా నాకు ఊహ ఉన్నంత వరకు ఫార్మా సిటీ ఒక పార్ట్ అక్కడ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ శ్రీశైలం హైవేలోనే మొత్తం 20,000 ఎకరాలకి ఒక 10-12 శాటిలైట్ టౌన్షిప్స్ చేయమన్నారు. శాటిలైట్ టౌన్షిప్స్ చెప్పారు, అట్లనే ఫార్మా క్లస్టర్స్ అని చెప్పారు, ఫార్మా విలేజెస్, ఫార్మా. సో మన ఓఆర్ఆర్ అనేది 165 kilometers స్ప్రెడ్ సర్కిల్, RRR అనేది 330 kilometers స్ప్రెడ్. సో ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో ఇవన్నీ కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి, అవకాశాలు. అంటే మొత్తం స్ట్రెయిట్ మొత్తం మీకు కవర్ అవుతుంది, అంటే ఆ మధ్యలో. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీకు రేవంత్ రెడ్డి గారు స్టేట్ని 3 విధాలుగా విభజించారు. ఒకటి అర్బన్ ఏరియా, ఇంకోటి సబర్బన్ ఏరియా, ఇంకోటి రూరల్ ఏరియా. అర్బన్ ఏరియాలో ఆల్మోస్ట్ గ్రోత్ జరిగిపోయింది, ఆల్మోస్ట్ 70-80%. ఇప్పుడు గ్రో అయిపోయి శాటిలైట్ టౌన్షిప్ కానీ, శాటిలైట్ సిటీలు కానీ, అంటే ఫార్మా క్లస్టర్స్ కానీ, హెల్త్ సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, ఎస్సీజెడ్లు కానీ, ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ దీంట్లో రాబోతున్నాయి. అండ్ సీఎం రేవంత్ గారి ఆకాంక్ష ఏంటంటే, అంటే ప్లానింగ్, తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్కి రావడానికి, మెయిన్ సిటీ రావడానికి ఇప్పుడు 3-4-5 గంటలు పడుతుంది. అవును సార్. కానీ ఈ RRR ఒక్కసారి యాక్షన్లోకి వచ్చి, ఆపరేషన్లోకి వచ్చిందంటే 1.5 to 2 hours. సో దీనివల్ల ఎంత ట్రాఫిక్, ఎంత పొల్యూషన్, ఎంత పెట్రోల్ కన్జంప్షన్ తగ్గుతుందో ఆలోచించండి. ఇది కాకుండా దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, అక్కడున్న పబ్లిక్ డైరెక్ట్గా హైదరాబాద్కి రారు సెటిల్ అవ్వడానికి, మధ్యలో ఆగిపోతుంటారు. కొద్దిగా బార్డర్స్ నుండి RRR వరకు వచ్చినప్పుడు గ్రోత్ అనేది చాలామంది RRR అంటే RRR లోన్ అనుకుంటున్నారు, బయట కూడా వస్తుందండి. ఇప్పుడు రోడ్డు ఉందంటే రోడ్డుకి ఇటు అటు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ఈ రోడ్డు ఉంది, మీ రోడ్డుకి అటు ఇల్లు ఉన్నాయి, ఇటు ఇల్లు ఉన్నాయి. కొంతవరకు 3 to 5 kilometers రెండు పక్కలే డెవలప్ అవుతుంది. సో RRR is going to play a major vital role. దాంతోపాటు నేషనల్ హైవే స్టేటస్ వచ్చింది. సో ఈస్ట్ ప్లస్ నార్త్ మీకు ఏమవుద్దంటే స్లో వేలో పెరుగుతుంది. ఫస్ట్ ఈస్ట్ మీద అటాక్ చేస్తున్నారు, కొన్ని రోజులు అయిన తర్వాత నార్త్ కూడా అటాక్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఉండి కొనుక్కుని ఒక 10 సంవత్సరాలు నేను డిస్టర్బ్ చేయకుండా ఉంటాను అంటే మాత్రం ఈస్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను నార్త్ గురించి మాట్లాడుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి నార్త్లో ఇంకా క్లారిటీ రావాలి. నార్త్ ఆల్రెడీ కొద్దిగా పెరిగిపోయాయి, బట్ డెవలప్మెంట్ అనుకున్నంత రీతిలో జరగట్లేదు. దాని మీద కూడా డెఫినెట్గా గవర్నమెంట్ ప్లాన్ చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అంటే మంచిది, బట్ డెఫినెట్గా ఓవరాల్గా తెలంగాణ స్టేటే నెక్స్ట్ 5-10 years రూపురేఖలు మారిపోతాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.